నామానికి స్తోత్రాలు. చెరుకుడు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభునేసు క్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తున్నాం. దేవుడు తన కృపను బట్టి సజీవులుగా ఉంచి మరి మార్చి మాసం అంతా కూడా తన సన్నిధిని మనతో కూడా ఉంచి మరి ఏప్రిల్ మాసంలోనికి ప్రభు నడిపించారు. ప్రభు శరీరము రక్తము తిని క్రీస్తులో మనము పాలివారమగునట్లుగా దేవుడు మనల్ని శుద్ధులుగా చేయడానికి ఈ శ్రేష్టమైన 4 దిన ప్రతిష్ఠిత దినములు ఇచ్చి ఉండగా మరి దేవుని యొక్క వాక్యముతోనూ ప్రార్థనతోనూ మరి దేవుని ఆరాధిస్తూ మన హృదయంలో ఉన్నటువంటి సమస్త కల్మషము నుండి మనలో ఉన్న చెడుతనమునంతటిని కడుగుకొని ప్రభువు సన్నిధిలో ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగుట కొరకు దేవుడు తన వాక్యంతో మనతో మాట్లాడినట్లుగా కొంచెంసేపు దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయమును యోహాను సువార్త 13వ అధ్యాయము 8వ వచన భాగమును చదువుదాం. పేతురు, నువ్వెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. చాలండి. యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, శివాధిపతి, అద్వితీయ దేవ, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెరూషలేము ప్రార్థనా మందిరమును ప్రేమించి ప్రభువా నీ స్వరక్తం ఇచ్చి నీ ప్రజలమైన మమ్మలను మీరు విమోచించి నీ సొత్తుగా ఉండుట కొరకు విలువ పెట్టి కొని ఉన్నారు. మేము మా సొత్తు కాదు ప్రభువా, నీ రక్తమును నీ ప్రాణమును మా కొరకు అర్పణగా క్రయధనముగా మీరు అర్పించి మమ్మలను విలువ పెట్టి కొని ఉన్నారు. ఎలైనగా మేము విమోచింపబడినట్లుగా వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మేము విమోచింపబడలేదు, కానీ నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్లైన యేసయ్యా మీ రక్తములో మేము విమోచింపబడిన వారమై ఉండగా విమోచింపబడిన మేము నీలో పాలు కలిగిన వారముగా ఉండాలా. నీ పాలు మాకు కావాలి ప్రభువా. నీతో పాలు కలిగి నైనా నీ శరీరము తిని నీ రక్తము త్రాగి ప్రభువా నిత్య జీవమునకు వారసులమగునట్లుగా యెరూషలేము ప్రార్థనా మందిరములో ఉన్న ప్రతి ఒక్క ఆత్మను నీ దయగలిగిన చేతులకు అర్పణగా అర్పించుకొనుచున్నామయ్యా. మేము కేవలము నీ దృష్టికి నాయన చెడ్డవారమే. మా తలంపులు, మా ఆలోచనలు, మా నోటి మాట, మా హృదయ ధ్యానము, మా నడక, మా పడక సమస్తములో దోషమున్నది ప్రభువా. మమ్మల్ని మేము నీతివంతులమని అనుకొన జాలము నా తండ్రి. మేము శుద్ధులమని మేము అనుటకు యోగ్యులము కాదు ప్రభువా. ఎన్ని మారులు కడిగినను ఇంకనూ మస్టుతో ఉన్నట్లుగా మా బ్రతుకు కనబడుతుండగా ప్రభువా నీ జీవవాక్యము దగ్గరకు వచ్చిన మేము ప్రభువా అయ్యా మా సమస్తమును శుద్ధి చేసుకొనుటలో నీ చేతులకు మమ్మల్ని అప్పగించుకోవడానికి మాకు నీ కృప దయచేయండి. సంగముతో మీరు మాట్లాడండి. నీ వాక్యముతో ఉదక స్నానము చేయబడడానికి నీ ప్రేమను ఎరిగిన వారగా నీ నిత్య జీవము కొరకైన నిరీక్షణ కలిగి నీ సన్నిధిలో నడుచుట కొరకు సంఘాన్ని బలపరచండి, స్థిరపరచండి. రావలసిన ప్రతి బిడను కూడా ప్రభువా ఎందరు రక్షింపబడి ఉన్నారు ప్రతి ఒక్క ఆత్మను నీ సన్నిధిలోనికి నడిపించి నీ కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా నీ కార్యమును మాలో జరిగించి నిత్య జీవము దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మరి ఒకసారి అందరికీ వందనాలండి. ఈ చదవబడినటువంటి లేఖన భాగములు యేసుక్రీస్తు ప్రభువారు అప్పగింపబడక ముందు రోజున యేసుక్రీస్తు ప్రభువారు ఇక యూదా ప్రజల చేతికిని వారి ద్వారా రోమా సైన్యానికి అప్పగించబడక ముందు రోజున యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను ఒక మేడగదిలో కూర్చుండబెట్టారు. యేసుక్రీస్తు ప్రభువారు
ఆయన శిష్యులు కూర్చుండినప్పుడు యేసుక్రీస్తు వారు లేచి నిలబడి మరి ఆయన మీద వేసుకున్న పైబట్టను తీసి ఆయన తువాలను తీసి యేసయ్య శిష్యుల పాదాలను కడుగుతూ ఉన్నారంట. కడగాలని కూర్చున్నప్పుడు నీళ్ళు తీసుకుని పళ్ళెం పెట్టి కడుగుతూ ఉన్నప్పుడు అప్పుడు పేతురు గారు అడుగుతున్నారు అంట, ఏమని అంటే కనుక, అయ్యా నువ్వు నా పాదాలు పట్టుకోవడం ఏంటి, నువ్వు నా పాదాలు కడగడం ఏంటి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు పట్టుకోవద్దు, నేను కడగనీయను, నీవు నా పాదాలు పట్టుకుంటే నేను కడగనీయను అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు కదా, నేను నిన్ను కడగని ఎడల అన్నాడు. యేసు ప్రభువారు ఏమంటున్నాడు, నేను నిన్ను కడగని ఎడల నీకేమీ లేదంటున్నాడు, నాలో నీకు యేసయ్యలో పాలు మనకి రావాలి, యేసయ్యలో మనకి పాలు కావాలి అంటే మనం ఆయన చేత ఏమవ్వాలి అంటేనంట కడగబడాలి. యేసయ్య చేత మనం ఏమవ్వాలా, కడగబడాలి. కడగబడడాన్ని దీన్ని ఇంగ్లీష్లో అయితే క్లెన్జినెస్ అని, క్లీనింగ్ అని చక్కగా ఒక్క మాటలో ఉంటుంది. కానీ తెలుగులోకి వచ్చే తలకి ఒక్కొక్క సందర్భంలో ఒక దగ్గర కడగబడడం అని, ఒక దగ్గర పవిత్రపరచబడడం అని, ఒక దగ్గర శుద్ధి చేయబడ్డమని వ్రాయబడి ఉంది. శుద్ధి చేయబడ్డమన్నా, కడగబడ్డమన్నా, పవిత్రపరచబడ్డమన్నా ఒకటే అర్థము. కానీ ఇది మనకి దేవుడు ఈ యొక్క 4 దిన ఉపవాసములో మొదటి దినముగా దేవుడు మనతో మాట్లాడవేస్తున్న విషయం ఏంటంటే, నేను నిన్ను కడగకపోతే నువ్వేమి నాలో నీకేముండదు అంటున్నాడు కదా, పాలు ఉండదు అంటున్నాడు. ఇంకొంచెం క్రిందకు వస్తే 10వ వచన భాగం నుండి చదవండి. యేసు అతనిని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీ కడుగనక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడు ఆయను. మీరు పవిత్రులు కాని మీలో అందరూ పవిత్రులు కానేనరు. తను అప్పగించువని ఎరిగిన గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను. అంటే ఖచ్చితంగా కడగబడిన వారిని ఏమంటారు అంటేనట పవిత్రులు అంటారు. కడగబడిన వారిని ఏమంటారు, పవిత్రులు. ఇది మీకు పాత నిబంధన కాలములో కడుగుకొనట అనేది ఆరాధించుటలో ప్రథమంగా చేసేది పని ఏంటి అంటే గనక, ఇజ్రాయేలు ప్రజలు గనక దేవుని మందిరంలోనికి వచ్చారు అంటే గనక, దేవుని ఆరాధించడానికి వస్తున్నారు అంటే మరి ఆవరణం అనేది ఉంటుంది. ఆ ఆవరణంలో ఒక గంగాళం ఉంటుందంట. ఆ గంగాలో నిండా ఏముంటాయి అంటేనంట, నీళ్లు ఉంటాయంట. మందిరంలోనికి వచ్చేవాడు, మందిరములో పరిచయ చేసేటువంటి పరిచారకులైనటువంటి వారు, సేవకులైన వారు ఖచ్చితంగా శుద్ధులుగా ఉండి మరి ఉతికినటువంటి మరి సన్నపు నార వస్త్రములనే వారు ధరించాల. మరి వారు ఎందుకు వారు చెమట అనేది పట్టకుండా వారి దేహాలకు వారు కాచుకోవాలి. కాబట్టి వాళ్ళు స్నానాలు చేసి వారు శుభ్రమైనటువంటి వస్త్రాలను వేసుకొని దేవుని మందిరంలోనికి వస్తారు. మరి సంఘంలో కూడా, సమాజంలో ఉన్నటువంటి ప్రజలు కూడా అలాగే దేవుని మందిరంకి వచ్చేటప్పుడు ఎవరైనా శుభ్రంగా వస్తారా? స్నానం చేసి శుభ్రంగా స్నానాలు చేసి శుభ్రమైన బట్టలు వేసుకొని మందిరానికి వచ్చిన తర్వాత మళ్ళీ కాళ్ళు కడుక్కుంటారు. ఎందుకు? మందిరానికి వచ్చిన తర్వాత ఆవరణంలో గంగాళం ఉంటుంది. ఆ గంగాళంలో నీళ్లు ఉంటాయి. అక్కడ ఆ నీళ్లు తీసుకొని ఖచ్చితంగా ఏం చేయాలంటే, అందరూ కూడా ఏం చేయాలి అంటే కనుక తమ పాదములను కడుగుకున్న తర్వాతే ఆవరణంలోనికి అడుగు పెట్టాలి. ఎందుకు ఇది అంటే కనుక, దేవుని బిడ్డలు దేవునిని దర్శించాల, దేవుడు వారితో మాట్లాడాలన్నా, దేవుడు వారిని అంగీకరించాలన్నా ఖచ్చితంగా వాళ్ళు ఏమై ఉండాలంటే పవిత్రులై ఉండాలి, శుద్ధి చేయబడిన వారై ఉండాలి, శుద్ధి చేయబడిన వారై ఉండాలి. ఈ శుద్ధి లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు అందుకని అంటున్నాడు పేతురుతో, నేను నిన్ను కడగని ఎడల నీవు మాత్రము నాలో నీకేముండదు అంటే పాలు. ప్రియులారా, అసలు ఇప్పుడు మనం ఏమి శుద్ధి చేసుకోవాలా, ఏమి పవిత్రపరచుకోవాలా, ఏమి శుద్ధి చేసుకోవాలా, ఏమి పవిత్రపరచుకోవాలా? దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలైనటువంటి వారు
ఖచ్చితంగా పవిత్ర దేవుని సన్నిధిలోనికి మనం వచ్చాము, మనము దేవుని సన్నిధిలో మనం ఉన్నాము అంటే మనకి ఏమేమి పవిత్రత కావాలి అంటే ఒక్కసారి మీకు గబగబ కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయము, యెషయా గ్రంథము 6వ అధ్యాయము, యెషయా గ్రంథము 6వ అధ్యాయము, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచన భాగమును చదివితే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకుంటుని. అప్పుడు ఆ సరాపులను ఒకడు తాను బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పును చేతబట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయేనాయనని చెప్పాను. ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన ఆత్మవశుడైనటువంటి యెషయా గారు తన గురించి ఏమని ఒప్పుకుంటున్నాడు, తనలో ఏ పాపం ఉన్నట్లు, ఏ దోషం ఉన్నట్లు ఒప్పుకుంటున్నాడు అంటే కనుక తనలో ఏ దోషం ఉన్నదంట, యెషయా గారిలో ఏ దోషం ఉందని ఒప్పుకుంటున్నాడు, ఏ పాపం ఉందని ఒప్పుకుంటున్నాడు. నాలో ఏ పాపం ఉంది అని ఒప్పుకున్నాడంటే నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను ఏం చేస్తున్నాను, నివసిస్తున్నాను. అంటే ఆయనలో ఏది అపవిత్రంగా ఉంది దేవుని సన్నిధిలోనికి రాగానే? అపవిత్రమైన పెదవులు కలిగి ఉన్నామా పరిశీలన చేసుకోవాలి. అపవిత్రమైన పెదవులతో మనము దేవునిలో పాలును పొందుకోలేము. అపవిత్రమైన పెదవులు కలిగి అయ్యా నాకు నీలో పాలు అంటే ప్రభు ఇస్తాడా? ఇవ్వడు. ఇప్పుడు ఖచ్చితంగా మన పెదవులు అంటే ఉన్న పాపము పరిహరింపచేయబడాలి. అందుకని అపవిత్రమైన పెదవులను మనం ఏం చేయాలి అంటేనంట, శుద్ధి చేయబడాలంట, శుద్ధి చేసుకోవాలి. అపవిత్రమైన పెదవులను శుద్ధి చేసుకోవాలి. ఏమి శుద్ధి చేసుకోవాలో యాకోబు పత్రిక 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచన భాగమును చదవండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, విమనస్కులారా మీ హృదయములను పవిత్రపరచుకొనుడి. ఇక్కడ అంటున్నాడు యాకోబు గారు కూడా ఏమి శుద్ధి చేసుకోవాలో, ఏమి పవిత్రపరచుకోవాలో దేవుని బిడ్డలకు నేర్పిస్తున్నాడు. మనము ప్రార్థన చేయాలన్నా, మనము మాట్లాడాలన్నా, దేవుని గురించి సాక్ష్యం చెప్పాలన్నా, దేవుని సన్నిధిలో ఖచ్చితంగా మన పెదవులు ఎలా ఉండాలి, మన పెదవులు ఎలా ఉండాలా? పవిత్రమైన పెదవులు కలిగి ఉండాలా. అపవిత్రమైన పెదవులతో దేవుని గురించి మనం మాట్లాడినా, అపవిత్రమైన పెదవులు కలిగి మనము దేవుని సన్నిధిలో ఎన్ని వివరించినా మనకి దేనిలో ప్రభు పాలివ్వడు అంటే కనుక ఆయనలో మనకేమివ్వడంట, పాలు ఉండదు. మన పెదవులను మనము పవిత్రపరచుకోవాలి. రెండవదిగా ఇక్కడ అంటున్నాడు కదా, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని చెప్తూ అన్నాడు కదా. పాపులారా మీ చేతులు శుభ్రంగా లేకపోతే ఏమన్నాడంట, ఏమని పిలుస్తాడంటే దేవుడు? పెదాలు బాగా లేకపోతేనేమో, పెదాలు అపవిత్రత అయితే బలిపీఠం యొక్క నిప్పు తెచ్చి దేవదూత ఆ పెదాలు కలిసి అంటుంది కదా, పెదాలు శుద్ధిని అయిన అంటుల్లా. ఏమంది అక్కడ కింద అన్నాడు, నీ పాపమునకు ప్రాయశ్చిత్తం జరిగింది. పెదాలు శుద్ధి అయితే పెదాలు శుద్ధి అయింది అంటుల్లా. ఏం శుద్ధి చేయబడిందంట అంటే పెదవులలో ఏమున్నది, పాపమున్నది. నోటను పెదవులు పవిత్రంగా ఉండాలి. ఇప్పుడు అంటున్నాడు, పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి. చేతులను శుభ్రం చేసుకోవాలంట.
ఎందుకు చేతులు శుభ్రం చేసుకోవాలా? ఎందుకు చేతులు శుభ్రం చేసుకోవాలంటే, మనం ప్రార్థన చేసేటప్పుడంట, మన ప్రార్థన అంట, మనము చేతులెత్తుట, కీర్తనకారుడు అంటాడు, మన చేతులు ఎత్తుట ఏంటి? దేవునికి సాయంకాలం ఇచ్చేటువంటి నైవేద్యంతో సమానం. ఇప్పుడు మనం దేవుని దగ్గర మన చేతులు నైవేద్యంలాగా దేవునికి అర్పితం కావాలి. మనము చేతులు ఎత్తినప్పుడు అది నైవేద్యంగా దేవుడికి కనబడాలి అంటే ఖచ్చితంగా మన చేతులు పవిత్రమై ఉండాలి. అందుకని ఇదే చూడండి, తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచన భాగమును చదవండి. తీసరమ్మా 190వ పేజీ, 190వ పేజీ, 2వ అధ్యాయము 8వ వచన భాగములో అంటున్నాడు కదా, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయము లేని వారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరు. ఎట్లా చేయాలంట ప్రార్థన? ఎట్లా చేయాలంట? కోపము సంశయాన్ని మానండి. చేతులు ఎత్తుతున్నారు, ఏ చేతులు ఎత్తాలంట? దేవుని సన్నిధిలో ఎలాంటి చేతులు ఎత్తాలంట? మనము చేతులెత్తుట ఎట్లా కనపడాలంట అన్నాడు కదా, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయండి. పాపులారా, మీ చేతులను శుభ్రపరచుకోండి. ఏముంది చేతిలో ఏముంది? చేతిలో ఏముంటుందంట? మన చేతిలో ఏబు గ్రంథము 11వ అధ్యాయము, ఏబు గ్రంథము 11వ అధ్యాయము, ఏబు గ్రంథము 11వ అధ్యాయము 14వ వచన భాగమును చదివితే, పాపము నీ చేతిలో నుండి చూచి దానిని విడిచిడల. పాపం ఎక్కడ ఉంటుందంటే అండి, మన చేతులలో కూడా, మన చేతులతోనే ఏం చేస్తామంట? పాపం చేస్తామంట. మన పాపం ఎక్కువ ఏం చేస్తామంటే, పెదవులలో పాపం ఉంటుంది, చేతులలో కూడా ఏముంటుందంట? పాపం ఉంటుంది. ఇప్పుడు మనము ప్రభు బల్లగానికి వస్తున్నాం, ప్రభు శరీరాన్ని ఈ చేతులతోనే విరవాలా? ఈ నోటితోనే ప్రార్థన చేయాలా? ఇప్పుడు ప్రభులో మనం ఎందుకు శరీరాన్ని రక్తాన్ని తిరుగుతున్నాం? శరీరాన్ని రక్తాన్ని ఎందుకు తినాలా, త్రాగాలా? ఎందుకు శరీరాన్ని రక్తాన్ని త్రాగేది ఎందుకు అంటే కనుక క్రీస్తులో మనకి పాలు కలుగునట్లుగా, ఆయన మనకు పాలు ఇవ్వాలి అంటే మనము ఆయన చేత ఏమవబడాలా? కడగబడాలా. ఆయన చేత మనము ఖచ్చితంగా శుద్ధీకరింపబడాలి. ఏమి శుద్ధీకరింపబడాలా? మన పెదవులు శుద్ధీకరింపబడాలా, మన చేతులు శుద్ధీకరింపబడాలా, మన హృదయము కూడా ఏమవ్వాలా? శుద్ధీకరింపబడాలి. మన హృదయము కూడా ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే, ఎందుకు అక్కడ అన్నాడు కదా, యాకోబు పత్రికలోనే అంటున్నాడు కదా, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధ పరుచుకునుడి అన్నాడు. మన హృదయాలను ఏం చేయాలంటే ఖచ్చితంగా పరిశుద్ధ పరుచుకోవాలా. మన హృదయాన్ని పవిత్రపరచుకోవాలా. హృదయమును ఎందుకు పవిత్రపరచుకోవాలా? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగేది హృదయం. చూడండి, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 14 వచన భాగంలో కూడా, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచన భాగమును చదవండి. 630వ పేజీ, 630వ పేజీ చదవండి. యెరూషలేమా, నువ్వు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టభిప్రాయములను నీవు కలిగి ఉందువు అంటున్నాడు కదా. దేవుని ప్రజల యొక్క హృదయములంట, దేవుని ప్రజల యొక్క హృదయములు ఎలా ఉన్నాయంట? దేవుని యొక్క అన్నాడు కదా, చెడుతనముతో నిండి ఉన్నాయి. దేవుని ప్రజల యొక్క హృదయములు ఎలా ఉన్నాయంట? చెడుతనముతో ఉన్నాయంట, దుష్టాభిప్రాయాలలో ఉన్నాయంట. ఎట్లున్నాయంట? మన హృదయం అంట చెడుతనముతో ఉంది, దుష్టాభిప్రాయాలతో ఉందంట మన హృదయం. మన అభిప్రాయాలన్నీ ఎలా ఉన్నాయి అంటే, మన ఆలోచించే విధానం అంతా కూడా దేవుని బిడలమైన మన ఆలోచన విధానము
మనము ఆలోచించే విధానము, మన హృదయంలో మనం తలంచే విధానం ఎప్పుడు కూడా ఎటువంటి తలంపులు మనం కలిగి ఉన్నాము అంటేనట, దుష్ట అభిప్రాయాలను. హృదయంలో నుంచి ఏం పుడుతున్నాయంట? దుష్ట అభిప్రాయాలని. ఇవంట ఒక వ్యక్తిని ఏం చేస్తున్నాయంట? అపవిత్రపరచుచున్నాయంట. అందుకని హృదయమును గురించి మాట్లాడుతూ యేసు ప్రభు వారు కూడా మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయమును 21వ వచన భాగమును చదివితే, మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచన భాగం చదవండి. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి అమ్మ 20వ వచన భాగం చదువు ముందు. మనుషుల లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. మనుషుని అపవిత్రపరిచే అన్ని అక్కడ ఉన్నాయంట, పైన లేవు. పైన ఎక్కడ ఉన్నాయా? పైన ఏమి లేదు. ఏదైనా కాకి కానీ ఏదైనా పావురు రెట్టేస్తే అక్కడ కడుక్కుంటే ఏమైపోతుంది? అంతటితో శుద్ధి అయిపోతుంది. కానీ హృదయంలో ఏదైనా ఉంది అంటే అది ఏం చేస్తుందంట? మనల్ని ఏం చేస్తుందంట? అపవిత్రపరిచిద్దంట. అందుకని అన్నాడు, మనుషుల లోపలయే మనిషిని ఏం చేస్తున్నాయంట? అపవిత్రపరుస్తున్నాయి. మనుషుల లోపల ఏమున్నాయి అని చెప్తున్నాడు అంటే కనుక ఈ వాక్యం అన్నాడు కదా, లోపల నుండి అనగా ఎక్కడంటాయంటే ఇవన్నీ మన హృదయములో ఏమున్నాయి అని చెప్తున్నాడు అంటే కనుక, దురాలోచనలను, జారత్వమును, దొంగతనమును, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనమును, కృత్రిమములు, కామ వికారములు, మత్సరమును, దేవదూషణయు, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపట నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ప్రియా దేవుని పిల్లలారా, నీ హృదయంలో ఎన్ని దాచుకున్నావో, నీ హృదయంలో ఎన్నున్నాయో లెక్క పెడితే ఇన్ని ఇక్కడ ఎన్నున్నాయి. అక్కడ ఇర్మియా గారు ఏమంటున్నాడు? 2 అంటున్నాడు, చెడుతనం అన్నాడు, దుష్ట అభిప్రాయాలు అన్నారు. యేసు ప్రభు మాత్రం ఎన్ని లిస్ట్ చెప్పారు చెప్పండి అమ్మ వినూత్ని. ఎన్నున్నాయి మొత్తం అక్కడ? ఎన్నున్నాయి? కౌంట్ చేయండి ఎన్నున్నాయి. 3 ఉన్నాయి అంట. ఎంత ఖాళీ ఉందో మన హృదయంలో, ఎంత చోటిస్తున్నామో అపవిత్రపరిచేవాడికి. ఏమేమి ఉన్నాయంట హృదయంలో? ఏమేమి ఉంటున్నాయంట? మొట్టమొదట హృదయంలో ఏం పుడుతున్నాయంట? అబ్బా, ఇది ఈ హృదయంలో ఈ దురాలోచనలు ఎంతమంది జయిస్తున్నారు? దురాలోచనలను ఎంతమంది జయిస్తున్నారు? దుష్టుడు మనల్ని పడేయడానికి వాడు వాడుకునేటువంటి పెద్ద ఆయుధము మనం అసలు గ్రహించలేనటువంటి సంగతి ఏంటంటే, వాడు ఏం చేస్తాడంటేనంట, వాడు మనల్ని దేవుళ్ళ నుంచి తప్పించడానికి ఒక చిన్న దురాలోచన వేసేసిపోతాడంట. మనలో ఒక చిన్న ఆలోచన, దురాలోచన వేసేస్తాడు. ఒక చెడ్డ తలంపును మనకు పుట్టించేస్తాడు. ఇక అది మనల్ని పూర్తిగా తారుమారు చేసిద్ది. అవ్వమ్మ వచ్చింది, యేసు తండ్రి యొక్క దేవుడు ఆదాము అవ్వలను కూర్చోబెట్టుకొని రోజు మరి అక్కడ ఉన్నటువంటి వృక్ష ఫలములు ఎన్నిటిని గురించి ప్రభు వివరిస్తూ అంటున్నాడు కదా, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు జీవవృక్ష ఫలం కోసుకొని తినండి మీకు ఇష్టమైతే, అంతే. కానీ చెట్టు అన్నిటి మధ్యలో నేను ఒక చెట్టు ఉంచాను. అది ఏంటి అంటే మంచి చెడులను తెలియపరిచే వృక్షము. అది తిన్న రోజున మీరు చచ్చిపోతారు. దాన్ని మాత్రం మీరు ఏం చేయొద్దన్నారు? తినొద్దు అని చెప్పారు. ఎంత బాగా చెప్పారు, చెప్పుకున్నారేసే తినొద్దని. అది మంచి చెడులు ఇచ్చే వృక్షము, దాన్ని తినొద్దన్నారు. మీకు కావాలంటే ఏం తినమన్నారు? జీవవృక్షం, అన్ని వృక్ష ఫలాలు తినమన్నారు. ఇప్పుడు సాతానుడు వచ్చింది. ఆదాము మరి నిద్రిస్తున్నాడు, పండుకున్నాడు. అవ్వమ్మ చెట్లన్నిటి మధ్య తిరుగుతూ స్తుతిస్తూ ఆరాధిస్తున్న సమయంలో సర్పరూపంలోకి వచ్చింది. వచ్చేసి ఏమంటుంది? చెట్లన్నీ చూసేసి, ఇలా చెట్లు కాయలన్నీ చూసేసింది. ఈ చెట్టు ఏంటి అందంట. ఇదేంటి అంటే, యేసయ్య మమ్మలను
ఈ మంచి చెడుల వృక్ష ఫలాన్ని మరి ఇది తింటే మేము చచ్చిపోతామన్నాడు, తినొద్దన్నాడంటే ఇది నిజమా? ఒక క్వశ్చన్ వేసినాడు. అవునా అనగానే ఏంటి ఏంటి ప్రశ్న? అవునా అంటే అవును మా ప్రభు తినొద్దన్నాడు అంటే లేదు లేదు, ప్రేరేపించింది. ఏమని ప్రేరేపించింది అంటే ఆ చెట్టు యొక్క ఫలములు మీరు తింటే మీరు దేవదూతలుగా మార్చబడతారు, మీరు చనిపోరు. ఆలోచన, సాతానుడు మొట్టమొదట బాణము. ఈ బాణానికి తొరిగిన వాళ్ళందరూ దేవుని తోటలో ఉండలేరు. దేవుని సన్నిధిలో నుంచి ఎవరు బయటికి వెళ్ళిపోతారు అంటే దురాలోచన, దుష్టుని యొక్క ఆలోచనలకు చోటిచ్చేవారు. అందుకనే దావీదు గారి కీర్తనలో అన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు నడవద్దు. దుష్టుల ఆలోచనకు మనం చిన్న చోటు ఇవ్వకూడదు. అవ్వమ్మ ఆలోచనకు చోటు ఇచ్చింది, ఏదైనా ఉంచాడా దేవుడు? ఉంచలేదు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 9వ వచన భాగము నుండి తీసడమ్మా. 107వ పేజీ. అందుకు పేతురు, ప్రభు ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించితిరి? ఇదిగో మీ పెనిమిటిని పాద పెట్టిన వారి పాదములు వాక్కటినే అన్నారు, వారు నిన్ను మోసుకుని పోదురని ఆమెతో అనెను. ఇంకా అంటాడు కదా, ఇంకా 5వ అధ్యాయము 3వ వచన భాగము చదవండి. 3వ వచన భాగము. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు మీ హృదయములను ప్రేరేపించను? ఎవరు ప్రేరేపించారంట అననీయాసు పేరులను? ఎవరు ప్రేరేపించారంట? ఎవరు ప్రేరేపించానన్నారు? సాతాను మిమ్మల్ని ఏం చేసింది? ప్రేరేపించింది. ఏమని ప్రేరేపించింది సాతాను మిమ్మల్ని? ఇంత అనుకున్నారు కదా, ఇది దేవునికి, ఈ స్థలము దేవుంది అన్నారు, అమ్మేసి దేవునికి ఇస్తామన్నాడు. ఇస్తామనగానే మంచి రేట్ వచ్చింది. రేటు రాగానే ఏమనుకున్నారు? ఇద్దాము అనుకున్న సమర్పణలో ఏమైపోయింది? కొంచెం దాచుకోండి. ఎవరేమన్నారు? మీదే కదా, మీదే కదా, కొంచెం దాచుకుంటే ఏమన్నా అంటాడా? కొంచెం దాచుకోండి, మీకు ఉంచుకోండి అంటే. దేవుడు చూడండి ప్రియులారా, సాతానుడు ఎప్పుడు కూడా ఆలోచనలోనికి వస్తాడు. అందుకని దుష్టుని ఆలోచన చొప్పున ఎప్పుడు మనం నడవకూడదు. సాతానుడు మన హృదయాలను ఏం చేస్తున్నాడంట? ప్రేరేపిస్తాడు. వాడు దురాలోచనలు మనలో పుట్టిస్తాడు. లేని పోని ఆలోచనలు ఏం చేస్తుంటాడు? పుట్టిస్తూ ఉంటాడు. అంటేనా రకరకాల ఆలోచనలు వస్తుంటాయి మైండ్కి. గిరిబాబాను చచ్చిపోయాడు, ఇన్ని ఆలోచనలు ముందుకు వస్తున్నాయి, రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి, రకరకాల ప్రశ్న. నెక్స్ట్ వాట్, నెక్స్ట్ వాట్, నెక్స్ట్ అనేది అంటుంటే నా హృదయాన్ని నేనైతే ఏమనుకుంటున్నానంటే, ప్రభువా ఎన్ని ఆలోచనలు మాయున్నా నీ చిత్తమే కదా. నాకు వాక్యం ఒకటే గుర్తొస్తుంది. ఈ సామెతల గ్రంథము 16వ అధ్యాయం, సామెతల గ్రంథము 16వ అధ్యాయము, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 16వ అధ్యాయము 1వ వచన భాగము చదండి. హృదయాలోచనలన్నీ ఎవరి వశంలో ఉంటాయంట? మనుషుని వశంలో ఉంటాయంట. చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వలన కలుగు. హృదయాలోచనలు మాత్రం ఎవరున్నాయి? అసలు ఒక్కొక్కరు ఇప్పుడు ఎన్ని ఆలోచన చేస్తుంటారు చెప్పండి. మీ అందరూ ఎవరు ఆలోచన చేయలేదా? చెప్పండి, ఆలోచన ఎవరికి రాలేదా? చేయకుండా ఉన్నారా? ఎన్నో ఆలోచనలు, ఎన్ని ఆలోచనలు మన హృదయాలలో ఉన్నా జరిగేది మాత్రం ఏంటంట? దేవుని యొక్క
చిత్తమే. మనం ఎలా ఉండాలి అంటే దేవుని వశంలో ఉంటే చక్కగా మనం ఏం చేయగలమంటాం? ప్రత్యుత్తరము ఇవ్వగలము. దేవుని చిత్తంలో ఉంటే మనం ఏం చేయగలం? ఎవరికైనా ఏం చేయగలము? సమాధానం. అయితే సాతానుడు ఈ లోపల మనల్ని ఏం చేస్తుంటాడు అంటే కనుక రకరకాలుగా మనల్ని ఏం చేస్తుంటాడు? ప్రేరేపిస్తుంటాడు, దురాలోచనలు పుట్టిస్తుంటాడు. ప్రియులారా, మీకు కూడా ఇది దేవుని మందిర విషయం అనే కాదు, మీ ఇంట్లో కూడా భర్త మీద భార్యకు, భార్య మీద భర్తకు, పిల్లల మీద, తోడుకోడల మీద, ఆడపడుచుల మీద, అత్త మీద, మామ మీద, అక్క చెల్లెళ్ళ మీద, అందరి మీద ఏం పుట్టిస్తుంటాడు అంట? అన్నిటికీ ఏం చేస్తుంటాడు? దురాలోచనలు పుట్టిస్తుంటాడు. ఆ దురాలోచనలు మనం ఏం చేయాలి అంటే కనుక, అవి దురాలోచనలు మనలో ఉన్నాయి అంటే మనం పవిత్రమా? ఇప్పుడు మన హృదయం పవిత్రంగా ఉంటుందా? చెప్పండి, మన హృదయం పవిత్రంగా ఉంటుందా? ఇప్పుడు పవిత్రంగా లేదు, కడగబడకుండా ప్రభు మనకు పాలిస్తాడా? పవిత్రంగా లేదు, కడగబడకుండా ప్రభులో నాకు పాలి ప్రభు అది తిని తాగేస్తే వచ్చేసిద్దా? నీకు రాదు. నేను నిన్ను కడగకపోతే నీకేం కాదంటున్నాడు దేవుడు, నాలో నీకు పాలు లేదు. కడగబడాలి అంటే ఇవన్నీ మనం కడుక్కోవాలా? దేవుడు అంటే ఒక్క పాదాలు మాత్రమే కడిగాడంట. దేవుడు అంటే ఏం కడిగాడంట? మనం కడగాల్సినవి దేవుడు అప్పుడు ఏం చేస్తాడంటే ఎన్ని కడుక్కుంటే ఏం చేశాడట? పాదాలు ఒక్కటే కడుగుతాడంట. పాదాలు కడిగితే ఏమైపోయినట్టంటే మనం పవిత్రమైపోయినట్టంట. మనం కడుక్కోవాల్సింది ఏంటంట? మనం ఏం చేయాలా? మన పెదవులను, మన పెదవులను కూడా పాపం ఉన్నది పవిత్రపరచబడాలా. తర్వాత మన చేతులను పవిత్రపరచుకోవాలా. మన హృదయమును ఏం చేయాలి? మనము పవిత్రపరచుకోవాలా. పవిత్రమైన హృదయం రావాలి అంటే దురాలోచనలు తొలగించుకోవాలా. సాతానుడు ఎప్పుడు మనల్ని ఏం పుట్టిస్తాడంటే ఎక్కడున్న మనశ్శాంతి కూడదు. ప్రార్థనలు కూడా ఆలోచనలు, కొంతమంది ప్రార్థనలు కూడా ఆలోచన చేస్తుంటారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నా కూడా గుర్తొస్తూ ఉంటాయి అన్ని ఆలోచనలు, ఏమేమో గుర్తొస్తుంటాయి. ప్రార్థన బాగా భీకరంగా చేస్తున్నాడు అనుకోండి. నాకు ఒక్కసారి ఈ అనుభవం ఉంది. బాగా ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేస్తుంటే కింద పొయ్యి మీద అన్నం పెట్టినట్టున్నావు, మాడిపోతుందేమో. కింద ప్రార్థన చేస్తూ ఉంటే పాలు పెట్టొచ్చావు, స్టవ్ ఆపేసావా అంటే నేను మొదట్లో నా ఆత్మీయ అనుభవంలో చెప్తున్నాను. అంటే ప్రార్థన చేసినప్పుడు నాకు పద్దాకల స్టవ్ మీద ఏదో మాడిపోతుంది అనే ప్రేరేపణ. తర్వాత ఎవరో తలుపు కొడుతున్నారు, బెల్లు కొడుతున్నారు, ఎవరో ఇంటికి వచ్చారు అంటే సాతానుడు కాన్సన్ట్రేషన్ చేయకుండా దేని కోసమైతే నేను ప్రార్థన చేస్తున్నానో దాని మీద నాకు శ్రద్ధ లేకుండా చేయడానికి, దాని మీద నాకు పట్టుదల లేకుండా, నేను ఒక దర్శనంతో చేయకుండడానికి అట్లా ఆలోచనలు అనమాట. ఎవరో వచ్చారు. ఇంకొకసారి బాగా 3 రోజులు 24 గంటలు ప్రార్థనలో కూర్చున్నాను. అలాంటి ప్రార్థనా సమయంలో దుష్టుడు ఎట్లాంటి తలుపుని గాలితో, మా చాకల చెరువు దగ్గర ఇంటి మీద పై గదిలో ఉండేదాన్ని నేను ఎక్కువ. ఆ గది రేకు తలుపు, అదైతే ఒక్కటే కొడుతుంది గాలికి. నా చుట్టూ మనిషి గజ్జలతో తిరిగినట్టు పరిగెత్తినట్టు చేస్తా ఉన్నాడు. దేవుని ఆత్మ అంటుంది, స్థిరంగా ప్రార్థన చేయి, స్థిరంగా కళ్ళు తెరవద్దు. దేవుని ఆత్మ గురి కలిగి ప్రార్థన చేయి, కళ్ళు తెరవద్దు. గజ్జలు శబ్దం చెవులకు, తలుపును ఒక గాలి నెట్టుకొని వస్తున్నట్లుగా. అప్పుడు నా ఇంటిలో ఉన్న దుష్టుని నేను జయించగలిగాను, సాతానుని. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మన హృదయముని ఎప్పుడు కూడా వాడు ఏం చేస్తుంటాడు అంటేనట దురాలోచనల చేత ఏం చేస్తుంటాడు? ప్రేరేపిస్తాడు. ఇక ప్రార్థన చేస్తుంటే గాలి రాగానే అమ్మో వడియాలు పడిపోతాయి, బట్టలు అది కాదు, వడియాలు తడిసిపోతాయి. ఈ కాలం వడియాల కాలం కదా, బట్టలు ఎగిరిపోతాయి, ఇంకా అదంటే మిరపకాయలు పోతాయి. ఇక పరుగో ప్రార్థన, ఇక పరిశుద్ధాత్మ లేడు, ఇంకేమి లేదు, తర్వాత సంగతి వెళ్ళిపోతాం కదా. సాతానుడు మన హృదయాలను అలా ప్రేరేపిస్తుంటాడు. అందుకని దురాలోచనలకి ఏం చేయకూడదంట? దేవుడి బిడలు
చోటు ఇవ్వకూడదు. ఒకవేళ అయ్యి ఉంటే ఆ దురాలోచనలు ఏం చేయాలంట? శుద్ధి చేసుకోవాలా. ఇంకా అంటున్నాడు కదా, దురాలోచన మొట్టమొదటి సాతాను వేసేటటువంటి అపవిత్రమైన ఏంటంట? దురాలోచన. రెండవది అంటున్నాడు కదా, రెండవ విషయం గురించి మాట్లాడుతూ అన్నాడు కదా, జారత్వమును, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారము, లోపమును, చెడుతనమును, కృత్రిమములను. అంటే ఇక్కడ అంటున్నాడు, ఒకవేళ మనలో ప్రత్యక్షంగా మనం జారత్వము చేయకపోయినా, దొంగతనం చేయకపోవచ్చు, నరహత్య చేయకపోవచ్చు, వ్యభిచారము చేయవచ్చు, కానీ ఈ కింద ఉంటాయి లోభములు. లోభము అంటే పిసినారి. లోభములు కొందరిలో ఏముంటాయి? చెయ్యి రాదు, పెట్టడానికి చెయ్యి రాదు, ఇవ్వడానికి చెయ్యి రాదు, సహాయం చేయడానికి రాదు. లోభములు, లోభము ధనాపేక్షతో కూడిన పిసినారితనం ఇది. లోభము కూడా హృదయాన్ని కూడా ఏం చేస్తుందంట? లోభం ఏం చేస్తుందంట? హృదయాన్ని చెడుతనముతో చేస్తుందంట. హృదయమును చెడుతనముతో అపవిత్రపరిచిద్దంట. ఇంకా అంటున్నాడు కదా, చెడుతనమును, కృత్రిమమును. ఇంకేముందంట? కృత్రిమము. కృత్రిమం అనేది ఎక్కడ వస్తుంది అంటేనంట, ఇంకా కృత్రిమము అంటే ఏంటి అంటే కనుక కల్పించుకొని జీవించడం. కృత్రిమము అంటే దీని అర్థం ఏంటి అంటే వేషధార్థము. అప్పటికప్పుడు ఏం చేస్తూ ఉంటారు కొంతమంది? లోకంతో లోకంలో ఉంటారు, లోకస్తులతో లోకస్తుల్లాగా ఉంటారు. దైవ పద్ధతికి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడెక్కడ ఉంటారు? భక్తుల్లాగా ఉంటారు. ఇవన్నీ ఎట్ట సాధ్యం అంటే కనుక ఒక వ్యక్తిలో కృత్రిమములు ఉన్నప్పుడు. కృత్రిమములు అంటున్నాడు. ఇంకా అన్నాడు కదా, మత్సరము. ఏమున్నాయంట? మత్సరము అంటే ఇక్కడ అన్నాడు కదా, ఒక అర్థం చెప్పేశాడు యేసు ప్రభు అర్ధునికి. చూడండి, చెడ్డ కండ్లు. అబ్బో, చెడ్డ కళ్ళు ఉన్నా కూడా కొంతమందికి ఏం కళ్ళు ఉన్నాయంట? మత్సరం ఉంటే ఏముంటుందంట? మత్సరం ఉంది అంటే మన కళ్ళల్లో ఏముంటుందంటే చెడ్డ కళ్ళు. కొంతమంది చూపుల్లోనే తెలిసిపోతుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు. చెడ్డ కళ్ళు కలిగి ఉంటారు, చెడ్డ కళ్ళు కలిగి మత్సరము. ఇంకా అంటున్నాడు కదా, చూడండి ప్రియులారా, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఇవన్నీ కూడా ఒక మనిషిని ఏం చేస్తున్నాయి అంటేనంట, లోపట నుండి వచ్చి అపవిత్రపరుస్తున్నాయి. అందుకనే దేవుడు అంటున్నాడు కదా, అపవిత్రమైన చేతులు మనం కలిగి ఉండొద్దు, అపవిత్రమైన పెదవులను మనం కలిగి ఉండొద్దు, అపవిత్రమైన హృదయము మనం కలిగి ఉండొద్దు. మన హృదయము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి అంటే, పౌలు గారు తిమోతికే చెప్తూ, ఈ తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయం, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచన భాగమును ఒకసారి చూడండి. ఒక నిమిషం చదవనమ్మా. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దుననియు, కల్పన కథలను, మితము లేని వంశావులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నువ్వు ఎఫెసులో నిలుచుండవలనని నేను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు ఉపదేశానుసారమేదనగా పవిత్ర హృదయము నుండి. దేవుని బిడ్డలకి ఏముండాలంట? మన దేవుడు చెప్పేది మొట్టమొదట మనకి ఏ హృదయం ఉండాలంట? పవిత్రమైన హృదయం. పవిత్రమైన పెదవులు ఉండాలా, పవిత్రమైన చేతులు ఉండాలా. మనలో దేవుని యొద్దకు మనం వస్తున్నాము అంటే మనకేముండాలా? పవిత్రమైన హృదయం. పవిత్రమైన హృదయంలో నుండి వచ్చేది దేవునికి అంగీకారము. కానీ అపవిత్రమైన హృదయముతో, చెడుతనముతో, దుష్టాభిప్రాయాలతో, దురాలోచనలతో, ధనాపేక్షతో, మత్సరములతో మనం నిండుకొని, అవివేకము, అహంభావంతో మనం నిండుకొని, ప్రభువా నాకు నీలో పాలు ఇవ్వంటే ఇస్తాడా ప్రభు? పాలు ఇవ్వని ఇవ్వడు. మన యొక్క హృదయము కూడా ఏమవ్వాలి అంటేనంట పవిత్రపరచబడాలి. ఇంకా ఏమి శుద్ధి చేయబడాలా? మనం ఏమి శుద్ధి చేసుకోవాలి? మనం చేసుకోవలసిన శుద్ధి ఏంటి అంటే కనుక చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము
యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచన భాగము చదవండి. మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించి హింసింపబడి వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. చాలండి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, ఆయన మన పాదాలను శుద్ధి చేస్తే చాలు. ఆయన ఏం చేస్తే చాలు? మన పాదాలను శుద్ధి చేస్తే మనకు ఆయన లేవిస్తాడు, పాలిస్తాడు. ఆయన మన పాదాలను శుద్ధి చేయాలి అంటే మనం ఏం శుద్ధి చేసుకోవాలా? మనం శుద్ధి చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. మనం ఇవన్నీ శుద్ధి చేసుకొని, ఇప్పుడు అదే చెప్తున్నా, మందిరానికి వచ్చేటప్పుడు మనం ఏం చేసి వస్తాం? మొత్తం తల నుంచి ఏం చేసి వస్తాం? మొత్తం తల నుంచి కింద వరకు స్నానం చేసి వచ్చాం. మందిరానికి వచ్చిన తర్వాత దేవుడు ఏం శుద్ధి చేస్తే మనకి క్రీస్తులో పాలిస్తాడు? పాదాల మట్టుకు కడుక్కుంటే చాలంట. పాదాలు మట్టుకు కడుక్కుంటే ఏమైపోతుందంట? మనకి శుద్ధి అయిపోతుంది. ఎందుకు ఈ మాట ప్రభు అన్నాడు? ఎందుకు ఈ మాట అన్నాడు? మరి మనమేం శుద్ధి చేసుకోవాలా? ప్రభు ఏం శుద్ధి చేస్తాడు? మనము శుద్ధి చేసుకోవలసినవి మన పదాలను, మన పెదవులను, మన యొక్క నాలుకను శుద్ధి చేసుకోవాలా? మన చేతులను పరిశుద్ధపరచుకోవాలా? మన హృదయమును శుద్ధి చేసుకోవాలా? ఇక్కడేమో అంటున్నాడు కదా, మిమ్మను కడుగుకొనుడి, శుద్ధి చేసుకోండి. మిమ్మల్ని కడుక్కోండి, శుద్ధి చేసుకోండి. మీరే చేసుకోవాలి ఈ పని. ఎలా చేసుకోవాలి? ఏం చేసుకోవాలంటే, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా. దేవుని బిడ్డలు ఏ క్రియలు కలిగి ఉన్నారట? దుష్క్రియలు కలిగి ఉన్నారు. దుష్క్రియలను అంటే సాతానుకు మరి అనుకూలమైన క్రియలు, లోకానికి అనుకూలమైన క్రియలు, మనుషులకు అనుకూలమైన క్రియలు మనము చేస్తున్నాము అంటే, మీ దుష్క్రియలు కనబడకుండా నన్ను మీరేం చేయమన్నాడు? శుద్ధి చేసుకొని కడుక్కోండి అంటున్నాడు. ఇంకా అన్నాడు కదా, కీడు చేయటం మాని మేలు చేయండి. కీడు చేయడం మానేయండి, మేలు చేయండి. అంతే కదా, న్యాయమును జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడి వారిని విడిపించండి, తండ్రి లేని వారి పక్షముగా న్యాయము తీర్చండి, విధవరాల పక్షముగా వాదించండి అంటున్నాడు. అంటే దేవుని బిడ్డలైనటువంటి వారు ఏం చేస్తున్నారు అంటే, న్యాయము అనేది తప్పిపోతున్నారు. దేవుని బిడ్డలు ఏమైపోతుందంట? న్యాయము అనేది దేవుని కంట కనబడట్లేదంట. ఎక్కడ చూసినా అన్యాయము. యథార్థవంతులను బాధిస్తున్నారు, నీతిమంతులను హింసిస్తున్నారు, విధవరాండను బీదవారిని అన్యాయం చేస్తున్నారు. వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నారు. మనుషులందరూ ఎవరి పక్షంగా ఉంటున్నారంటే, ఎవరి న్యాయమును విడిచి ధనము పక్షముగా, అధికారము పక్షముగా, గొప్పవారి పక్షంగా ఉంటున్నారు. ఇది లోక నైజం. లోకంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు తక్కువ ఉన్నవాడు, కరెక్ట్ ఉన్నవారి పక్షంగా ఉండరు. ఎప్పుడు ఎవరి పక్షంగా ఉంటారు అంటే కనుక, బాగా గడుసుగా ఉండేవారి పక్షంగా, డబ్బున్న వారి పక్షంగా. డబ్బున్న వారిదే కరెక్ట్ అంటారు. డబ్బు లేకపోతే నువ్వెంత కరెక్ట్గా ఉన్నా నీదేమి కరెక్ట్ అంటారు. అది లోకము యొక్క తీరు. విధవరాలు ఏమీ లేదు, విధవరాళ్ళకి ఏమీ లేదు. ఆమె ఎంత న్యాయాన్ని గురించి వాదించినా ఎవరైనా మాట్లాడతారంటే ఎవరు మాట్లాడరు. తండ్రి లేని వారి పక్షముగా ఎవరు న్యాయము తీర్చరు. ఎందుకంటే లోకం యొక్క నడత ఎలా ఉంటుంది అంటే, ధనవంతుల పక్షంగా వెళ్తాం, అధికారం ఉన్న వారి పక్షంగా ఉంటాము. మనుష్యుల యొక్క మెప్పు కొరకు ఏ గ్రూప్ ఎక్కువ ఉంటే అటుపక్షంగా మనం వెళ్ళిపోతాం. ఇది మన స్వభావంగా ఉన్నది అంటే, అది మన స్వభావంగా ఉంది అంటే, మనలో ఏ క్రియ ఉన్నట్టంట? దుష్క్రియ ఉంది. మనం ఎప్పుడు కూడా న్యాయం పక్షంగా వెళ్ళిపోవాలా. మనం ఎప్పుడు కూడా ఎవరి పక్షంగా ఉండాలా? నువ్వెవరి పక్షము అని అడిగినప్పుడు న్యాయము పక్షంగా ఉండాలి. ఎప్పుడైతే మనం అలా ఉంటామో, ఎప్పుడైతే మనం అలా ఉండగలమో,
మన దుష్క్రియలు దేవుని సన్నిధిలో మనం ఏం చేసుకున్న వారం అంటాడంట, శుద్ధి చేసుకున్న వారము, కడుగుకొనిన వారం అవుతున్నాం. అందుకని ఇర్మియా 4వ అధ్యాయము 4వ వచన భాగంలో కూడా అంటాడు కదా, చూడండి ప్రియులారా, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచన భాగంలో కూడా చదవనమ్మా. అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్క్రియలను బట్టి ఎవడను ఆర్పివేయలనంత నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండానట్లు యోధావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడుడి. మీ అవిధేయులైనట మానుకొని మీ దుష్క్రియలను బట్టి అవిధేయత, లోబడకపోవడం కూడా, అవిధేయత లోబడకపోవడం కూడా దేవుని దృష్టికి ఎలా కనబడుతుంది అంటేనంట, దుష్క్రియగా కనబడుతుంది. మనం అన్నాం లోబడలేదంటే అదేదో చిన్న విషయం అనుకుంటున్నాం. లోబట్టలేదు అంటే, మనం దేవునికి లోబట్టలేదు అంటే, లోబట్టలేదంటే అదేదో చిన్న పని అనుకుంటున్నాం, చిన్న కార్యం అనుకుంటున్నాం. కానీ లోబడకపోవడం, అవిధేయత చూపుట కూడా దేవుని దృష్టికి ఎలా ఉంది అంటేనంట, అది దుష్కార్యముగా, దుష్క్రియగా కనబడుతుంది. ఇప్పుడు మనం ఏం కడుక్కోవాలా? ఎంతమంది దేవునికి లోబడే వారంగా ఉన్నాం? నిజంగా చెప్పండి, విధేయులంగా దేవునికి ఎంతమంది ఉన్నాం? మనలో ఈ అవిధేయత, ఈ లోబడకపోవడం అనేది దుష్కార్యంగా కనబడుతుంది దేవునికి. ఈ దుష్కార్యమును బట్టి మనమంట అపవిత్రులంగానే ఉన్నాం. ఇంకా మనం ఏమైపోయినా అపవిత్రులుగా ఉన్నాం. ఇవన్నీ మనం స్నానం చేయాలి. ఇవన్నీ ఏమైపోవాలా? ఇవన్నీ స్నానం చేసి ఏం చేసుకోవాలా? కడుక్కోవాలా. అపవిత్రమైన పెదాలను కడుక్కోవాలా, అపవిత్రమైన చేతులను కడుక్కోవాలా, అపవిత్రమైన హృదయాన్ని కడుక్కోవాలా. మనలో ఉన్నటువంటి దుష్క్రియను, దుష్కార్యాలను ఏం చేయాలా? అవిధేయత అనేటువంటి దుష్క్రియను, మరి లోబడకపోవడం అనే దుష్క్రియను, మరి న్యాయము జరిగించకపోవడం అనేటువంటి దుష్క్రియను మనం ఏం చేయాలి అంటేనంట, పవిత్రపరచుకోవాలా. ఇంకా మనం ఏమి పవిత్రపరచుకోవాలి? చూడండి, మనము పవిత్రపరచుకోవలసినది ఏంటి? పేతురు రాసినటువంటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము, మొదటి పేతురు రాసిన పత్రిక, మొదటి అధ్యాయము 23వ వచన భాగము. మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 23వ వచన భాగము చదవండి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము కలిగిన దేవుని వాక్యము మూలముగా అక్షయమగు బీజము నుండి పుట్టబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగును చేత మీ మనస్సులను పవిత్రపరుచుకుని వారై ఉండుడి. మన మనస్సులను కూడా మనం ఏం చేయాలంట? ఎందుకు మనసును పవిత్రపరుచుకోవాలి? మనసు ఎందుకు పవిత్రంగా ఉండాలా? హృదయం పవిత్రంగా ఉండాలా, మనస్సు కూడా ఏమవ్వాలంట? పవిత్రంగా ఉండాలా. మనస్సు ఎప్పుడైతే పవిత్రంగా ఉంటుందో, మనస్సు ఎప్పుడు పవిత్రపరచబడిద్ది? మనస్సు ఎప్పుడు పవిత్రపరచబడిద్ది అంటే, మనసు ఎప్పుడు పవిత్రపరచబడిద్ది అంటే, మనము సత్యమునకు విధేయులమైతే. మన మనసు పవిత్రపరచబడాలి అంటే సోపు ఏంటంట? మనము సత్యమునకు విధేయులం అవ్వాల. మనము సత్యమునకు విధేయులమైతే మన మనసు పవిత్రపరచబడింది. మనసు పవిత్రపరచబడితే ఏమొస్తుంది? మనకి పవిత్రపరచబడింది. ఇప్పుడు దీంట్లోంచి ఆవిడ పుట్టాలిగా. ఈ మనసు పవిత్రపరచబడినప్పుడు మిక్కుటమైన సహోదర ప్రేమ మనలో ఏం పుట్టిందంట? మన సహోదరులను మనము ప్రేమింప బద్ధులమై ఉండాలి. సహోదర ప్రేమ ఎప్పుడొస్తుంది అంటే మన మనసు పవిత్రపరచుకున్నప్పుడు. మనసు పవిత్రపరచబడాలి అంటే నువ్వెప్పుడు నీ మనసు పవిత్రపరచబడిద్దంటే సత్యమునకు మనము విధేయులముగుట చేత మనస్సును మనం పవిత్రపరచుకోవాలా, దుష్క్రియలను కడుక్కోవాలా, మన యొక్క పెదవులను, చేతులను, హృదయమును కూడా ఏం చేయాలా? పవిత్రపరచుకోవాలా. ఇంకా మనం ఏమి పవిత్రపరచుకోవాలి అంటే చూడండి ప్రియులారా,
రెండవ కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 2వ కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయము మొదటి వచన భాగమును చదివితే, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మానవులను పవిత్రులముగా చేసుకొందుము. చేస్తాను అన్నాడా, చేసుకుందుము అనుందా? మరి మనం చదివిన యోహాను సువార్త 8వ అధ్యాయం 13వ అధ్యాయం 8వ వచనం భాగంలో ఏముంది? చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 13వ అధ్యాయం 8వ వచన భాగం. యోహాను సువార్త 13వ అధ్యాయము 8వ వచన భాగం. పేతురు, నీవెన్నడూను నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాలో నీకు పాలు. ఇప్పుడు ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడు? నేను నీ పాదాలను కడగకపోతే నీకేమి లేదన్నాడు, పాలు లేదు అంటున్నాడు. యేసయ్య నేను కడగకపోతే నేను కడగని ఎడల నీకేమి లేదు, పాలు లేదు అన్నాడు. ఇప్పుడు మనం చదివిన వాక్యాన్ని ఇప్పుడు హృదయాన్ని చేసేయగలుగుతాడా? చెప్పండి. హృదయం నేనొచ్చి నీ హృదయాన్ని గడుగుతానంటున్నాడా? నీ చేతులు నేను గడుగుతానంటున్నాడా? నీ యొక్క మనస్సు నేను గడుగుతానంటున్నాడా? ఇవన్నీ ఎవరు గడుక్కోవాలా? ఇవన్నీ ఎవరు గడగాలా? నీవు నీ దుష్క్రియలను నువ్వు కడుక్కోవాలా. నీలో ఉన్న దాన్ని ఏం చేయాలా? నీ యొక్క పెదవులు పవిత్రపరచబడినట్లుగా నీ పెదవులను నువ్వేం చేయాలా? కడుక్కోవాలా. నీ చేతులను నువ్వు కడుక్కోవాలా. నీ హృదయాన్ని నువ్వు కడుక్కోవాలా. నీ యొక్క దుష్క్రియలను నువ్వు కడుక్కోవాలా. నీ అవిధేయత అనేటువంటి దుష్క్రియలను నువ్వే కడుక్కోవాలా. నీ మనస్సును నువ్వే ఏం చేసుకోవాలా? పవిత్రపరచుకోవాలా. నీ మనస్సును నువ్వు పవిత్రపరచుకుంటే నీలో సహోదర ప్రేమ వస్తుంది. ఇంకా పౌలు గారి విషయంలో కూడా చూడండి, ఇక్కడ అంటున్నాడు, పౌలు గారు చెప్తూ అంటున్నాడు కదా, మనం ఏమి కడుక్కున్నాం? దేవుడంట, ప్రియులారా, మనకి వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతోనూ పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనము పవిత్రులముగా చేసుకొందుము. శరీరానికి ఆత్మకి ఏం కలిగిద్దంట? అంటిపోద్దంట. ఏమంటిద్దంట? కల్మషము. శరీరానికి కల్మషం అంటేది, ఆత్మకు కూడా ఏమవుతుందంట? కల్మషం అంటది. శరీరానికి ఆత్మకు అంటి ఉన్న కల్మషము నుండి కూడా మనం ఏం చేయాలంట? మనము పవిత్ర పరుచుకొందుము. ఇక్కడ ప్రభు పవిత్రపరుస్తానన్నాడు, నువ్వు పొందుకొందువు అన్నావా? ఇది ఎవరి పని? ఇది మన పని. మన ఆత్మకు కలిగిన కల్మషం ఏమున్నదో, ఆత్మకు కూడా మనం ఏం చేస్తామంటే కల్మషాన్ని అంట చేస్తాం. శరీరం అంతా కూడా ఏముంటుందంట? కల్మషం ఉంటుంది. శరీరంలో ఉన్న ప్రతి అవయవంలో కల్మషం ఉంటుంది. ఈ కల్మషము నుండి మనము పవిత్రపరుచుకోవాలి అంటే కనుక ఇది ఎట్లా సాధ్యము? శరీరమునకు ఆత్మకు కలిగిన కల్మషం కలగాలి అంటే గనక మనలో ఏముండాలంట? దేవుని భయం ఉండాలంట. మనలో ఏముండాలంట? ఈ కడుక్కోవాలి అంటే భయం ఉండాలంట. పరిశుద్ధత మీద మనకి ప్రేమ ఉండాల. శరీరాన్ని ఆత్మకు కలిగిన కల్మషాన్ని కూడా ఏం చేయాలంట? కడుక్కోవాలి. మనం అనుకుంటున్నాం ప్రభు బల్లలోనికి వస్తున్నాము అంటే 4 రోజులు తిండి మానేసేసి ఒక పూట తినేసేసి తలస్నానం చేసేసి మందిరానికి వచ్చి స్తోత్రం అని 2 పాటలు పాడి ఆరాధన చేసి ఒక అరగంట వాక్యం, గంట వాక్యం విని ఒక పావుగంట ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతే ఇప్పుడు నాకు ప్రభు ఏమి ఇచ్చేస్తాడు? ప్రభులో పాలు ఇచ్చేస్తాడు అనుకుంటాం. మన ఆత్మకు కలిగిన కల్మషాన్ని నుండి పవిత్రపరచుకోకుండా, శరీరాన్నంటి ఉన్న కల్మషము నుండి పవిత్రపరచుకోకుండా, పెదాలలో ఉన్న పాపము నుండి
పవిత్రపరచుకోకుండా, చేతులలో ఉన్న పాపము నుండి పవిత్రపరచుకోకుండా, హృదయములో ఉన్న పాపము నుండి పవిత్రపరచుకోకుండా, మనస్సుకు కలిగిన పాపము నుండి పవిత్రపరచుకోకుండా, న్యాయమును జరిగించకుండా, దుష్క్రియలు అనే అవిధేయత, లోబడుకునుట అనేటువంటి ఆ దుష్క్రియ నుండి మనం పవిత్రపరచుకోకుండా ప్రభు మన పాదాలు కడగలడా? అసలు పట్టుకుంటాడా? మనల్ని కడగలడా? కడుగుతాడా? పాలిస్తాడా? మనకి మనం ఏమంటానంటే, నేను కడుగుతానంటే పౌలు గారు వెంటనే అన్నాడు, అయ్యా కాళ్ళు మాత్రమే వద్దయ్యా. ఏమన్నాడు? నా తల మొదలుకొని అన్నీ కడుగు. మనలాంటోడే, నేనేం చేయలేను, నువ్వే చేయి ప్రభు అంటే అంటున్నాడు కదా. నేను అవన్నీ కడగను, అవి నువ్వు కడుక్కోనాలా, అవి నువ్వు కడుక్కోవాలా. నిన్ను నేను కడగాలి అంటే నువ్వు అవన్నీ కడుక్కొని వస్తే అప్పుడు నేనేం కడుగుతాను? నీ పాదాలు కడిగితే చాలు. నాలో నీకేమొస్తుంది? నేను కడిగితే నీకు పాలు. ఇవన్నీ కడగబడిన వారిని ప్రభు ఏం చేస్తారంట? ఫైనల్ టచ్ చేస్తారంట. ఇవన్నీ కడుక్కొని ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఏం చేస్తారంట? పాదాలను కడిగి ఆయన ఏం చేస్తారంట? నాలో నీకేమి ఇస్తానంటున్నాడు? పాలు ఇస్తానన్నాడు. కడుక్కోవాల. అననీయ గారు కూడా, పౌలు గారు దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు దర్శింపబడిన తర్వాత ఆయన 3 దినాలు కన్నీళ్లతోనూ దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడిన తర్వాత అననీయ వచ్చి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, కడుక్కోమని చెప్తున్నాడు. ఏం కడుక్కోమని చెప్తున్నాడు ఆయన్ని? చూడండి, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచన భాగం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచన భాగము. కనుక నీవు తడవు చేయట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్టిసము పొంది నీ పాపములను కడిగి వేసుకునమని చెప్పాను. ఏం లేసుకు ఏం కడుక్కోమంటున్నాడు? మనం అంటాం కదా, ఎంతకాలం ఏడితే అట లేచి మొహం కడుక్కో అంటాం, మనం లేచి పళ్ళు కడుక్కో అంటాం, లేచి స్నానం చేసిడే అంటాం ఎవరైనా బాధలో ఉండి. ఈయన మాత్రం అవి కడుక్కోమని చెప్తాడు. ఏం కడుక్కోమని చెప్తున్నాడు? లేగు, 3 రోజుల నుంచి ఉపవాసం ఉన్నావు, లేగు పౌలా, లేచి ఏం కడుక్కొచ్చుకోపో? పోయి పాపాలు కడుక్కొచ్చుకోపో. నీ పాపాలన్నిటిని కూడా ఏం చేయమంటున్నాడు? కడిగి వేసుకో. పాపాలు కడగబడాల. మనలో ఉన్న ఏ పాపమైనా యేసయ్య దగ్గరికి వచ్చిన మన పాపములు కడగబడాల. పాపములను కడుగుకోవడానికి దావీదు గారంట, మీరు 51వ దావీదు కీర్తన చదువుతుంటే దావీదు గారు తనను శుద్ధి చేసుకోవడానికి, తను కడగబడడానికి ఎలాగైనా దేవుని సన్నిధిలో రోదన చేస్తున్నాడు. చూడండి ప్రియులారా, 51వ అధ్యాయము కీర్తనల భాగము 51వ కీర్తన, కీర్తనలు 51వ కీర్తన 2వ వచన భాగమును ఒకసారి చదువు. నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమలు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట నున్నది అంటాడు కదా. ఇంకా అంటాడు కదా, 7వ వచన భాగం చూడండి. నేను పవిత్రుడనగనట్లు హిస్సోపుతో నా పాపములు పరిహరింపము, హిమము కంటే నేను తెల్లగా ఉండనట్లు నీవు నన్ను కడుగుము. దావీదు గారు అడుగుతున్నాడు, దేవుని దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? మళ్ళంటాడు ఏమన్నాడంటే గనక, అయ్యా నా అతిక్రమములు నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగు అంటున్నాడు. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచు అంటూ అన్నాడు కదా. నేను పవిత్రుడగునట్లుగా హిస్సోపుతో నన్ను ఏం చేయమని అన్నాడు కదా. నా పాపాన్ని పరిహరించు, హిస్సోపుతో నన్ను కడుగు. హిమమ్మ కంటే నేను ఏమవ్వాలంటున్నాడు? తెల్లగా అయిపోవాలయ్యా నీ దృష్టికి వస్తే. హిమమ్మ కంటే నేను తెల్లగా ఉండాలనుకొని అంటున్నాడు కదా. అర్థమైపోయి అంటున్నాడు, దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని కడుగు 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 అంటున్నాను. దేవుడు నన్ను కడగాలి అంటే
ఇప్పుడు నేనేం చేశాను ఇప్పుడు అన్నాడు కదా, నా పాపము నాకు తెలిసే ఉన్నది. ఆయన హృదయంలో ఏ పాపం ఉన్నది, అందుకనే చెప్తున్నాడు ఆయన పాపాన్ని బట్టంట ఆయన శుద్ధ హృదయాన్ని ఇక్కడ అంటాడు. మీరు 10వ వచన భాగం నుంచి చదివితే దేవానందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి కలిగిన మనసు కలుగజేసి నన్ను ఎన్ని పోగొట్టుకున్నాడు, పాపము వలన ఎన్ని పోగొట్టుకున్నాడు, అపవిత్రత వలన ఎన్ని పోగొట్టుకున్నాడు, కడుగుకోకపోవడాని వలన ఎన్ని పోగొట్టుకున్నాడంట దావీదు గారు. ఎన్ని పోగొట్టుకున్నాడంట దావీదు గారు, ఎన్ని కోల్పోయాడంటే ఎన్ని నాణాలు పోగొట్టుకున్నాడో చూడండి. ఇక్కడ అంటాడు కదా, మొట్టమొదట అంటాడు కదా, నా యందు శుద్ధ హృదయము కలుగు. ఏం పోగొట్టుకున్నాడు? శుద్ధ హృదయాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఏం కావాలా ఆయనకి? దేవుని ఆరాధించాలి, దేవుని సన్నిధిలో ఉండాలంటే ఏం కావాలి దావీదు గారికి? హృదయంలో శుద్ధి లేదయ్యా, శుద్ధ హృదయం దయచి అంటున్నాడు. రెండవైన అన్నాడు, దేవుని యొక్క బిడలలో స్థిరమైన మనసు కలిగి ఉంటారంట, స్థిరంగా ఉంటారంట. అందుకని అంటాడు కదా, విశ్వసించేవారు కదలక నిలిచి ఉండు సియోను కొండవలే ఉంటారు. దేవుని పిల్లలు ఎప్పుడు స్థిరంగా ఉంటారు, కలవరం ఉండదు దేవుని బిడ్డల హృదయాలలో. ఈయనకు కూడా ఏం పోగొట్టుకున్నాడంటే గనక, అయ్యా దేవుని సన్నిధిలో నుంచట స్థిరమైన మనసు దావీదు గారు పోగొట్టుకున్నారు, శుద్ధ హృదయాన్ని పోగొట్టుకున్నారు, స్థిరమైన మనసును పోగొట్టుకున్నారు. దేవుని సన్నిధిలో నుంచి ఏమైపోయాడంట? త్రోసివేయబడ్డాడంట. పరిశుద్ధాత్మను దేవుడు ఏం చేసిండు? ఆయన దగ్గర నుంచి తీసివేశాడంట. రక్షణానందాన్ని పోగొట్టుకున్నాడంట. సమ్మతి కలిగిన మనసప. పైకి మనం ఎంత భక్తి చేసినా, పైకి ఎన్ని భక్తి చేసినా, నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ నీలో కనబడుతుందా? రక్షణానందం నీ దగ్గరుందా? దేవుడు చెప్పే మాటలకి ఏం కావాలా? సమ్మతి. మనం అంటే కదా ఎవరైనా ఏదైనా చెప్తే, ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాము, ఆ డాక్టర్ గారు చెప్తే అట్టా ఇట్ట అని చెప్తామా? ఆయన ఏం చెప్తాం? బడి పంతుల దగ్గర కూర్చున్నాం, ఆయన ఏం చెప్తే ఆయనకి ఏం చేస్తుంటాం? మనం తల కూకొడతాం, అంటే సమ్మతి తెలుపుతాం. మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనకేముండాలి? దేవుడు ఒక మాట చెప్తున్నాడు, మన స్థితిని గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు మనని గురించి, రాబో సంగతిని గురించి, మన ఎడలో ఏమేందో మాట్లాడుతున్నాడు. మనలో సమ్మతి కలిగిన మనసు ఉండాలి. దేవుని పిల్లల్లో స్థిరమైన మనసు ఉంటుంది. వాళ్ళు కలవరంగా ఉండరు, వాళ్ళు శుద్ధ హృదయాన్ని కలిగి ఉంటారు. దేవుని దగ్గర ఎట్లుంటారంట? ఇవన్నీ పోగొట్టుకున్నాను ప్రభువా, ఇవన్నీ పోగొట్టుకున్నాను ప్రభువా అని ఎప్పుడైతే తన పాపములన్నీ కడుగుకున్నాడో, అప్పుడు దేవుడంట ఆయనకి ఏం చేశాడు అంటేనంట, మరలా ఇవన్నీ కూడా తిరిగి అనుగ్రహించాడంట. ఈరోజున దేవుని పిల్లలమైనటువంటి మనము ఏమి కడుక్కోకుండా, హృదయాన్ని కడుక్కోకుండా, పాపములు కడుక్కోకుండా, చేతులను కడుక్కోకుండా, మనస్సును మరి అనగా దేవుని యొక్క బిడలమైనటువంటి శరీరమును ఆత్మకు కలిగిన కల్మషాన్ని కడుక్కోకుండా, పవిత్రపరచుకోకుండా, దుష్క్రియలను కడుక్కోకుండా, దుష్కార్యాలను కడుక్కోకుండా వచ్చి ప్రభు నీ పాదాలు గడితే నీలో నాకు పాలు, నాలో నీకు పాలు అనగానే మనము టక్కన మొత్తం కడగని వచ్చి కూర్చుంటామా? ఎప్పుడైతే మన శరీరము, మన ఆత్మ కడగబడిద్దో, పవిత్రపరచబడిద్దో, అప్పుడంటే మనకి ఇంకేం కావాలి? ఆ రెండు మనలో కలిగినప్పుడు చూడండి, తిమోతికి రాసిన పత్రికలోని అక్కడ చెప్తూ అంటాడు కదా, చూడండి ప్రియులారా, ఈ మాట చెప్పి ప్రార్థనలోనికి వెళ్దాం. 3వ అధ్యాయం, 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 9వ వచన భాగము. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో, మన మనస్సాక్షి కూడా ఏమై ఉండాలంట? మన మనస్సాక్షి కూడా ఏముండాలా?
పవిత్రత కావాలా. చాలా మంది మనస్సాక్షులకి ఏమైపోయి ఉన్నారు? వార్త వేయబడినారు. మనస్సాక్షులే పోగొట్టుకుని వారు త్రోసివేయబడిన వారు ఉన్నారు. చాలా మంది మనస్సాక్షి బలహీనమైపోయి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన మనస్సాక్షికి కూడా ఏం కావాలా? ఎప్పుడైతే మన ఆత్మకు శరీరమునకు కలగబడినటువంటి మన శరీరమునకు ఆత్మ కలిగినటువంటి కల్మషము నుండి మనం ఎప్పుడైతే కడిగి పవిత్రపరుచుకుంటామో దేవుడు అప్పుడు మనకేమిస్తాడు అంటేనంట, పవిత్రమైన మనస్సాక్షి, పవిత్రమైన మనస్సు, పవిత్రమైన మనస్సాక్షి, పవిత్రమైన హృదయము, పవిత్రమైన పెదవులు, పవిత్రమైన చేతులు. ఇవన్నీ మన దగ్గర, ఇవన్నీ మనం కరెక్ట్గా కడుక్కొని ప్రభు దగ్గరకు వచ్చుంటే ఆయన పాదాలు మాత్రం కడిగి ఆయన ఏం చేస్తాడంట, నేను నీకు నాలో ఏమి ఇస్తానంటున్నాడు? పాలు ఇస్తానంటున్నాడు. మనం ఇవన్నీ కడుగుకున్నప్పుడు మన పాపములన్నీ లేచి, పౌలా లేచి నీ పాపములన్నీ కూడా నువ్వేం చేయమంటున్నాడు అననీయ గారు? కడిగి వేసుకో. ఇప్పుడు ఎలా కడుక్కోవాలి అనేది రేపు ధ్యానం చేద్దాం. ఏం కడుక్కోవాలి అనేది, మనం ఏం కడుక్కోవాలా అనేది ఈరోజు ధ్యానం చేస్తున్నాం. మనలో ఏమున్నాయి కడుక్కోవాలో, మనలో ఉన్న వాటిని కడుక్కోవడానికి మనము ప్రభు సన్నిధిలో మన పాపములను మనం ఒప్పుకొని ఎడల, మన పాపాలను మనం ఒప్పుకోవాలి. దావీదు గారు దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడంటయ్యా, నీ ఎదుటే నేను పాపములను ఏం చేస్తున్నాను? ఒప్పుకుంటున్నాను. ఒప్పుకున్నప్పుడు ప్రభువు మనల్ని ఎలా కడగడానికి, ఏది ఇప్పుడు ఈ కాలంలో మనకి ఇవ్వబడిన హిస్సోపు ఏంటి? హిస్సోపుతో నన్ను కడుగయ్యా, నన్ను హిమము కంటే ఏం చేయయ్యా? తెల్లగా చేయి. ఆ హిస్సోపు ఏంటి అనేది రేపటి దినాన ధ్యానం చేద్దాం. అయితే మన హృదయంలో ఉన్న దురాలోచనలు, మన హృదయంలో ఉన్న దుష్టాభిప్రాయాలు, మన హృదయంలో ఉన్న కృత్రిమములు, మన హృదయంలో ఉన్న వేషధారణ, మన హృదయంలో ఉన్న లోభత్వము, మన హృదయంలో ఉన్న అహంభావం, ఇవన్నీ మనలోనే పెట్టుకొని, మన హృదయంలో చేదు పెట్టుకొని, ప్రభువా నన్ను కడిగి నాకు పాలి ప్రభు అంటే ప్రభు ఇస్తాడా? ఇవన్నీ ప్రభులో మనము పాలు కలగాలి అంటే మొదట మనము పరిశుద్ధపరచబడాలి, పవిత్రపరచుకోవాలా. అప్పుడు ప్రభు మనల్ని పవిత్రపరుస్తాడు. అందుకనే దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచన భాగంలో, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 3వ వచన భాగములో, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన పవిత్రునిగా, దేవుని మీద నిరీక్షణ పెట్టుకున్న వాళ్ళందరూ ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా మనం కూడా ఏమవ్వాలా? పవిత్రులం కావాలా. మనం ఎలా పవిత్రపరచబడతాం? మనం పవిత్రపరచబడిన తర్వాత ఆయన మన పాదాలను కడిగి ఎలా దేనిలో మనకి పాలిస్తాడో రేపటి దినము ధ్యానం చేద్దాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.